అని ఎనికి జరుగు ఫ్రెండ్స్, మేము ఈరోజు మార్కెట్ పోతున్నాం అనమాట. రెడీ అవ్వాలి. చూసి భయపడకండి. మా చిట్టి తల్లి జుట్టులు చూడండి, పొద్దున్న వేసిన. ఇప్పుడు మళ్ళీ ఇవి చేంజ్ చేయాలి, మళ్ళీ వెయ్యాలన్నమాట కదా. వేదు మళ్ళీ వేయాలనా? ఇప్పుడు వేస్తా. వీళ్ళక్క బజ్జు ఉంది. మేమిద్దరం రెడీ లోపు ఆమె వేస్తుంది. ఆమెను రెడీ చేద్దాం, సరేనా? బాయ్ చెప్పు నాన్న. మా పిల్లలకి జుట్లు వేయాలంటే పెద్ద తలకాయ నొప్పి కదమ్మా. నొప్పి సమ్మర్కి ఇలానే వేస్తున్నా అనమాట కదమ్మా. గ్రీన్ గ్రీన్ వేస్తాను. ఇప్పుడు మళ్ళీ అంత వేసి ఒకసారి చూపిస్తాను. ఉండు. తిరుగు చూపి. ఒక సైడ్ అయిపోయింది, ఇప్పుడు ఇంకో సైడ్ ఇస్తాను. మా చిట్టి తల్లి, చిట్టి తల్లి, చిట్టి తల్లి బాగుంది కదా. జుట్టు బాగుంది. హాయ్ అండి అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వేదా హనీ సిస్టర్స్. ఇక్కడైతే మేము సండే మార్కెట్కి రెడీ అయినాం అనమాట. ఒకసారి మీకు కూడా చూపిద్దామని ఈ వీడియో తీసాను. అయితే ఫస్ట్ ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ఫస్ట్ నేను రెడీ అవుతాను, నా తర్వాత మా పిల్లలు రెడీ అవుతారు అనమాట. మేము ముగ్గురం రెడీ అయిన తర్వాత మా ఆయన రెడీ అవుతాడు. ఎందుకు అంటే మాది లేట్ అవుతుందని ఆయనకు తెలుసు కదా. బాయ్స్ ఏముంటదండి, ఒక 5 minutes లో అలా రెడీ అయిపోతారు. ఇంకా మమ్మల్ని అరుస్తూ ఉంటాడు అనమాట. అందుకే మేము తొందరగా రెడీ అయిపోతాము. ఇక్కడ టైం వచ్చేసి 5:30 అలా అయింది ఈవినింగ్. అయినా కూడా ఎండ చూడండి ఎలా ఉందో, మొత్తం చెట్లన్నీ ఎండిపోయినాయి అనమాట. లోపల ఎంత గ్రీనిష్ గా ఉండేదంటే గ్రౌండ్ మొత్తము, కానీ ఇప్పుడు అంత చెట్లన్నీ ఎండిపోయి అంత ఖాళీగా అనిపిస్తుంది. అసలు స్కూటీ మీద వెళ్తూ ఉంటే రోడ్డు మీద గాలి అనేది బాగా వేడి గాలి వస్తుంది. అందుకని నేను రాను అంట, కానీ మా ఆయన వినరు అనమాట. సర్లే వెళ్దాం అందరం కలిసి అంటాడు. ఇంకా ఆయన్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు అని నేను కూడా రెడీ అయిపోతున్నా. ఇప్పుడైతే ఇక్కడ సండే మార్కెట్ కి వచ్చేసాము. ఇంకా ఫస్ట్ ని కర్బూజా పండ్లు కనిపించాయి కదా. మార్కెట్ అంతా గోలగా ఉంటది అనమాట. అటు ఇటు తిరిగి మార్కెట్ అంతా తిరిగి వచ్చేపాటికి తలనొప్పి వస్తుంది నాకు. నేను అందుకే రాను అంట. మా ఆయనేమో వినుడు. అయితే చూసారు కదా, మార్కెట్ కొద్దిగా చూపించాను అనమాట. ఎందుకు అంటే ఇంకా మా పిల్లలు కొంచెం బాగా ఏడ్చారులేండి. మార్కెట్కి వెళ్ళగానే అవి ఇవి కావాలని ఏడుస్తూనే ఉంటారు. వీటి కోసం చాలాసేపు ఏడ్చారు. మా ఆయన ఇంకా లాస్ట్కి ఇప్పించాడు. అంటే మొత్తం మార్కెట్ అయిపోయిన తర్వాత మీకు ఏం కావాలో ఇప్పిస్తాను అని ఆయన క్లియర్గా చెప్తాడు. కానీ మా పెద్ద పాప వినదనమాట. ఫస్ట్ కొనియాలి, తనకి ఏది కావాలో అది ఇప్పించిన తర్వాతే సైలెంట్గా ఉంటుంది. అయితే ఎన్నిసార్లు మార్కెట్కి వెళ్ళిన ప్రతిసారి ఏదో ఒకటి కొంటూ ఉంటది అనమాట. ఫస్ట్ ఏమో ఫోన్స్ కొనింది, నెక్స్ట్ సండే ఏమో అవి బ్యాటరీలు ఏమో తీసుకుంది, ఈ థర్డ్ సండే ఏమో ఇవి తీసుకుంది. అందుకే మా ఆయన మిమ్మల్ని తీసుకురాను అంటూ ఉంటాడు. ఇంకా ఒక్కొక్కసారి ఇంకా పిల్లలు గోల భరించలేక ఇంకా పోనీలే, వాళ్ళ ఇష్టాలే, వాళ్ళకి నచ్చింది ఇప్పిద్దాంలే అనిపిస్తూ ఉంటుంది. ఇంకా ఇక్కడ సండే కదా, ఇంకా అందుకని ఆ రోజు బగారా రైస్ విత్ చికెన్ కర్రీ చేశాను అనమాట. మా పిల్లలకి బాగా నచ్చింది, బాగా ఇష్టము చికెన్ అంటే వాళ్ళకి. ఇంకా వంట చేసిన వెంటనే వేడివేడిగా పిల్లలకి తినిపిస్తాను.
ఎందుకు అంటే మళ్ళీ వాళ్ళు నన్ను సతాయించకుండా ఉంటారు అనమాట, సైలెంట్గా ఆడుకుంటారు ఒక పక్కన. ఇంకా అప్పటికి మా ఆయన రాలేదనమాట. మా ఆయన అన్నాడు నాది కొంచెం లేట్ అవుతుంది మీరు తినేయండి అన్నాడు. ఒక్కొక్కసారి చాలా లేట్ అవుతుంది అనమాట. అలా లేట్ అయినప్పుడు నేను తినేస్తాను, కొంచెం ఎర్లీగా వస్తాను 10కి అలా వస్తాను అంటే వెయిట్ చేస్తూ ఉంటాను. ఇంకా పిల్లలు నేను తినేసామన్నమాట. ఇక్కడ తినేసాక ఇంకా కాయగూరలన్నీ కొంచెం నీట్గా చేసుకొని సర్దుకుందాము అని ఇక్కడ బాక్సులు అయితే తీసుకున్నాను. ఈ బాక్సులు మీషోలో తీసుకున్నాను అనమాట. క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి. ఒక 5 ఇయర్స్ 6 ఇయర్స్ అయిపోయింది తీసుకొని, ఇప్పటిదాకా ఒక్కటి కూడా బ్రేక్ అవ్వలేదు, చాలా బాగున్నాయి. లోపల ఒకటి ఇచ్చారు కదా, అది ఏంటి అంటే వాటర్ని కిందకి వెళ్ళిపోతాయి, ఇది పైన కాయగూరలు అనేది చెడిపోకుండా మెత్తబడకుండా ఉంటాయి అన్నమాట. చాలా డేస్ వరకు ఉంటాయి. నాకైతే బాగా యూజ్ అయినాయి అనమాట ఇవి. ఇప్పుడు మరి తక్కువ ఉందో రేటు తెలియదు కానీ నేను తీసుకున్నప్పుడు 300 పైనే ఉండింది రేట్ అయితే, కానీ క్వాలిటీ చాలా బాగుంది. ఇవి తీసుకున్నప్పుడు మా ఆయన అయితే అరిచాడనమాట, ఎందుకు మనము షిఫ్ట్ అవుతూ ఉంటాము, అటు ఇటు తిరుగుతూ ఉంటాము, ట్రాన్స్ఫర్లు వస్తూ ఉంటాయి, సామాన్లు ఎక్కువ అయిపోతాయి అన్నాడు. కానీ నాకు బాగా నచ్చి తీసుకున్నా అనమాట. ఏదైనా కూడా నీట్గా పెట్టుకోవాలి అనేది నాకు ఉండేది, అందుకని తీసుకున్నాను. ఇంకా తర్వాత మా ఆయన కూడా ఏం అనలేదనమాట, వాటిని చూసి బాగున్నాయిలే చాలా బాగున్నాయి అని చెప్పారు. ఇక్కడ మేము తెచ్చుకున్న వెజిటేబుల్స్ అన్ని తీసి ఒకటొక్కటిగా బయట పెడుతున్నాను. వాటర్ మిలన్ అయితే కంపల్సరీగా తెచ్చుకుంటున్నాము సమ్మర్ స్టార్ట్ అయినప్పటి నుంచి. అసలు ఎంత ఇష్టం అంటే మా పిల్లలకి అది వాటర్ మిలన్, ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పినట్టున్నాను నేను, చాలా ఇష్టంగా తింటారు. అందుకని అదొక్క ఫ్రూట్ అయినా తీసుకొని వస్తాము, మిగతా ఫ్రూట్స్ అంత ఇష్టంగా తినట్లేదు ఈ మధ్య, అందుకని ఇదొక్కటే అయినా తీసుకొస్తా. వెజిటేబుల్స్ ఫ్రెష్గా ఉంటాయి అనమాట మార్కెట్లో, అంటే పండించినవి తెస్తారు ఇక్కడ. అయితే ఎంత ఫ్రెష్గా ఉంటాయంటే మళ్ళీ మార్నింగ్ ఆఫ్టర్నూన్ అలా పోతే చాలా ఫ్రెష్గా ఉంటాయి, కానీ రేట్లు కూడా అలానే ఉంటాయి. ఒకవేళ ఈవినింగ్ కానీ అలా వెళ్ళామనుకోండి ఇంకా అన్నీ ఏరు పారేసింటారు అనమాట, కాయగూరలన్నీ అంత మంచిగా ఉండవు, రేటు కూడా తక్కువే ఉంటుంది, మరీ ఎక్కువ ఉండదు. సమ్మర్ స్టార్ట్ అవ్వక ముందు మేము మధ్యాహ్నం వెళ్ళే వాళ్ళము, కానీ సమ్మర్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఈవినింగే వెళ్తున్నాము. ఎందుకు అంటే ఇంకా మాతో పాటు మా పిల్లలు కూడా వస్తారు కదా, ఇంకా పిల్లలకి తొందరగా ఎఫెక్ట్ ఇస్తుంది. మేము ఇంట్లోనే ఉంటున్నాం, ఎక్కువ బయటకు కూడా వెళ్ళట్లేదు. ఇంకొకసారి ఎండ తాగింది అనుకోండి ఇంకా పిల్లలకి జ్వరాలు మోషన్స్ అయిపోతాయని నాకు భయం అనమాట. అందుకనే ఈవినింగ్ అయినా పర్లేదు ఈవినింగే వెళ్దామని వెళ్తున్నాము. నిజంగా రైతులకి అసలు కాళ్ళకు దండం పెట్టాలి వాళ్ళకి. మేము ఒక గంట అటు ఇటు తిరుగుతేనే నాకు కళ్ళు మంటలేస్తూ ఉంటాయి, కానీ వాళ్ళు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అట్లే పొలంలో వర్క్ చేస్తారు, మార్కెట్లో వచ్చి వెజిటేబుల్స్ అన్నీ సేల్ చేసుకొని వెళ్తారు. అసలు వాళ్ళకి అంత ఓపిక, ఎంత కష్టపడతారు అసలు వాళ్ళకి, వాళ్ళ జీవితాలు ఎప్పుడు మారుతాయి అనిపిస్తుంది. కానీ వాళ్ళే హ్యాపీగా కడుపు నిండా అన్నం తింటారు నాకు తెలిసి. ఎవరినైనా చూసినప్పుడల్లా నాకు ఇంకా చాలా బాధగా అనిపిస్తుంది అనమాట, కానీ ఏం చేస్తాం ఇంకా మనం ఏం చేయలేం కదా. ఇవే అండి నేను తెచ్చుకున్న కాయగూరలన్నీ. ఎక్కువ కాయగూరల కన్నా ఆకుకూరలు ఎక్కువ తెచ్చుకుంటా, గోంగూర, పాలకూర, మెంతికూర, పుదీనా ఇలాంటివి ఎక్కువ తెచ్చుకుంటా, కానీ అవి క్లీన్ చేసి ఆ బాక్స్లో వేసేపాటికి దూల తీరిపోద్ది అనమాట. నాకు కాయగూరలు అనుకోండి కొంచెం పెద్ద పెద్దగా ఉంటే అన్నీ ఒక కవర్లో వేసి పెట్టేస్తా ఫ్రిడ్జ్లో, లేదు అంటే బాక్స్లో వేసి పెట్టేస్తా. ఆకుకూరలు అట్లా కాదు కదా, ప్రతి ఒక్కటి క్లీన్ చేసుకోవాలి, ఒక్కొక్క ఆకు చూసుకోవాలి, అంటే హోల్స్ ఉండేటివి ఏమన్నా పాడైంది అంత తీసేయాలి, లేదు అంటే దాంతోపాటు మొత్తం పాడైపోతుంది కదా. అందుకని నేను ఎంత టైం అయినా కూడా కాయగూరలు తెచ్చిన రోజు మొత్తం క్లీన్ చేసుకొని అన్ని బాక్సుల్లో సర్దుకొని పెట్టుకుంటాను అనమాట. అలానే పెట్టాను అనుకోండి నాకు రాత్రి నిద్ర కూడా రాదనమాట, అయ్యో క్లీన్ చేయలేదు అని అదే ఉంటుంది. అందుకని ఎప్పుడెప్పుడు క్లీన్ చేసుకొని పెట్టేసుకుంటాను. అది సైడ్ అయిపోయింది అనుకోండి, పని అయిపోయింది అనుకోండి, మనసు ప్రశాంతంగా ఉంటుంది, నిద్ర కూడా బాగా పడుతుంది నాకు. లేదు అంటే అసలు నిద్ర కూడా రాదు. నేను అసలు వీడియో కోసం ఏం చెప్పట్లే, నిజంగానే నేను అలానే చేస్తాను. ఇప్పటిదాకా గోంగూర క్లీన్ చేశాను, ఇంక ఇప్పుడు పాలకూర అనమాట. పాలకూర ఫస్ట్ కట్ చేద్దాం అనుకున్నాను, కట్ చేయలేదు, అంటే కొంచెం బాగుండేటివి బాగాలేనిటివి అంతా తీసి పక్కన పెట్టాను అనమాట. ఈ ఆకుకూరలు ఎలా అంటే క్లీన్ చేసి కవర్లో వేసి పెడితే కొంచెం నీట్గా 2 days వరకు బాగానే ఉంటాయి. లేదు అని బాక్స్లో వేసాను అనుకోండి అంత తడి అయ్యి ముద్ద అయిపోతాయి, కుళ్ళిపోతాయి అనమాట తొందరగా బాక్స్లో వేస్తే. అందుకని కవర్లో వేస్తున్నాయి. ఇక్కడ చాలా ఎక్కువగా అలా ఏం తెచ్చుకోమన్నమాట, లిమిట్లోనే తెచ్చుకుంటాము. మళ్ళీ సండే వెళ్ళొచ్చుగా అనుకుంటాము. ఒకవేళ మా ఆయనకి ఏదైనా వర్క్ ఉండి డ్యూటీ ఉండి వెళ్ళలేదు అనుకోండి బయట అయినా తెచ్చుకుంటాం, కానీ మళ్ళీ ఎక్కువ తెచ్చుకొని కుళ్ళబెట్టుకొని ఏం తినాం అసలుకి. చాలా సేపు అయ్యిందనమాట, అప్పటికి మా ఆయన ఇంకా రాలేదు. ఒకవేళ మా ఆయన ఉన్నాడు అనుకోండి ఒక్కొక్కసారి ఆయనకి
బుద్ధి మంచిగా అనిపిస్తే హెల్ప్ చేస్తాడు, లేదు అంటే ఆయన కూడా హెల్ప్ చేయలేండి. ఇంక ఇవన్నీ క్లీన్ చేసి పెట్టేశాను, చూపిస్తున్నాను అనమాట. ఆలు అయితే ఫ్రిడ్జ్ లో పెట్టాను, బయట పెట్టేస్తాను బాక్స్ లో వేసి. ఈసారి టమోటాలు కూడా కొన్నే తెచ్చుకున్నాను అనమాట. ఎందుకు అంటే ఉన్నాయి అని, ఇంకా మళ్ళీ వేస్ట్ అయిపోతాయి కదా. ఈ సమ్మర్ లో చాలా వరకు పాడైపోతాయి అనమాట. ఇప్పటిదాకా క్లీన్ చేసినట్టు చూసారు కదా, దాని నుంచి వచ్చిన వేస్టేజ్ అనమాట ఇది. ఇక్కడైతే ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి పెడుతున్నాను. మా అని ఏం చేసిందా మా అమ్మ అని ఒకటి నాతో పాటు తిరుగుతూ ఉందనమాట. నేను ఫ్రిడ్జ్ ఓపెన్ చేసినప్పుడు నాకంటే ముందు తనే దూరిపోతుంది ఫ్రిడ్జ్ లోకి. మా పాపకి చాలా ఇంట్రెస్ట్ అనమాట. నేను వీడియో తీసేటప్పుడు వీడియోలో కనిపించాలని బాగుంటుంది కానీ నేనే దూరం పెడతా ఉంటా. ఫోన్ కి ఎంత దూరం ఉంటే అంత మంచిది అని. ఇక్కడ ఒక్కొక్కటిగా ఫ్రిడ్జ్ లో పెట్టేస్తున్నాను. ఫస్ట్ ఫ్రిడ్జ్ అంతా క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. మా ఫ్రిడ్జ్ ఎన్ని రోజులైనా కూడా అసలు స్మెల్ రాదు, ఏం రాదనమాట. అంత నీట్ గా పెట్టుకుంటా నేను ఏదైనా కూడా. అంతే కదా, మన వస్తువులు మనం నీట్ గా పెట్టుకోకపోతే ఎవరు పెడతారండి. మనకే మన వస్తువుల మీద ఇంట్రెస్ట్ లేకపోతే ఎలా. ఎప్పటికప్పుడు నీట్ గా పెట్టుకుంటే మనకు కూడా పెద్ద పని ఏమి ఉండదన్నమాట. బాక్సులు చాలా తక్కువగా అనిపించాయి, ఇంకా అందుకని ఇంకా మళ్ళీ కవర్లో వేసి పెడుతున్నాను. ఇవి ఏంటివి అంటే టమోటాలు అలాంటివి బాక్స్లో వేసామనుకోండి అవి పట్టవన్నమాట. ఒక 4-5 బాక్స్లే కావాలి టమోటాలకి, అందుకని టమోటాలు వచ్చేసి కవర్లో వేస్తా. మిగతా వెజ్జెస్ అన్ని బాక్స్లో వేసి పెడతా. ఆకుకూరలు అయితే మీకు చెప్పాను కదా ఇంతకు ముందే, అవన్నీ కవర్లో వేసి పెట్టా. మునక్కాయలు కూడా ఇంకా బాక్స్ పట్టట్లేదని అవి కూడా ఒక కవర్లో వేసి భద్రంగా పెట్టేశాను అనమాట. అసలు మా కాయగూరలు అస్సలకి వాడిపోవు, బాగుంటాయి అన్నమాట. కొంతమందివి తొందరగా పాడైపోతాయి, కుళ్ళిపోతాయి కదా. కానీ నేను బాగా నీట్గా పెట్టుకుంటాను వల్లనో మళ్ళీ ఏమో తెలియట్లేదు కానీ బాగుంటాయి. ఎన్ని రోజులు పెట్టినా కూడా అలానే ఉండిపోతాయి అనమాట. ఒక్కొక్కసారి మేము సడన్గా ఊరు వెళ్ళిపోవాల్సి వస్తుంది అనుకోండి, అప్పుడు నేను అలానే బాక్సులో ఏదైనా ఉందనుకోండి అలానే పెట్టి వెళ్ళిపోతా. కానీ వచ్చిన వరకు చూస్తూ ఉంటే అవి ఏం పాడవు అనమాట. ఇలా పెట్టేసుకున్నాను ఫ్రిడ్జ్లో అయితే. నేను పైన కొంచెం ఖాళీగా ఉంది కదా, అక్కడ ఏమైనా పెట్టుకోవడానికి కొంచెం ఖాళీగా ఉంచుతా. ఇంక ఇక్కడ అదంతా క్లీన్ చేస్తున్నాను. అయితే అప్పటికి ఇంకా మా ఆయన రాలేదనమాట. చాలా లేట్ అయింది, ఆ రోజు చాలా లేటుగా వచ్చారు. ఇంకా నేను అదంతా క్లీన్ చేసి పాడేశాను. అప్పుడు అలా కూర్చున్నాను. మా ఆయన వచ్చి ఇంకా పద అన్నం తిందాము అన్నాడు. నాకు ఏదైనా స్పెషల్ చేసుకున్నప్పుడు, లేదు అంటే చికెన్ కానీ బగారా రైస్ అలా చేసుకున్నప్పుడు తొందరగా ఆకలి వేస్తూ ఉంటుంది. ఇంకా ఏం చేస్తాం, ఒక్కొక్కసారి వెయిట్ చేస్తా అని చెప్పాను కదా. ఇంకా వెజిటేబుల్స్ అన్నీ క్లీన్ చేసేసరికి ఇంకా మళ్ళీ ఆకలి వేసింది నాకు. ఇంకా మా ఆయన వచ్చి తినేసాము. ఇంకా చెత్త అంతా బకెట్లో వేసానమాట. మార్నింగ్ కచ్చడా బండి వస్తుంది కానీ నేను వెళ్ళను, మా ఆయన తీసుకెళ్తాడనమాట డ్యూటీకి వెళ్ళేటప్పుడు. ఎందుకు అంటే మా పిల్లలు సత్తాయిస్తారు కదా. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే, బాయ్.